వెల్కమ్ టు కేటీఎల్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, డైలీ వొకాబులరీ అనే సిరీస్ స్టార్ట్ చేశాను. సో దానిలో ఫస్ట్ వీడియో ఇది. సో మీరు వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే లైక్ ఇంకా షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టాగర్. He began to stagger under the weight of carrying a lot of books. ఆ బుక్స్ ఎక్కువ బరువుగా ఉండటం వల్ల అతను తడబడుతూ నడుస్తున్నాడు. నెక్స్ట్ వన్, పిండి వేయడం. స్క్వీజ్డ్. షీ స్క్వీజ్డ్ ద వెట్ క్లాత్స్ బిఫోర్ హ్యాంగింగ్ దెమ్ టు డ్రై. ఆమె తడిగా ఉన్న బట్టలని ఆరవేయటానికి ముందు పిండి వేసింది. విసరడం. థ్రోయింగ్. He practiced his throwing technique to prepare for the game. అంటే అతను ఆ గేమ్కి ప్రిపేర్ అవ్వడానికి ముందు త్రో వేసే విధానాన్ని బాగా ప్రాక్టీస్ చేశాడు. భయపడటం. టెరిఫైడ్. షీ వాస్ టెరిఫైడ్ ఆఫ్ స్పైడర్స్ క్రాలింగ్ అక్రాస్ ద ఫ్లోర్. ఆమె ఆ నేలపై పాకుతున్న స్పైడర్స్ని చూసి బాగా భయపడడం జరిగింది. పుల్. లాగడం. ఆ బరువైన బాక్స్ని లాగే ప్రయత్నంలో అతని చెయ్యి బాగా నొప్పి చేసింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆవలింత. యాన్. యాన్ డ్యూరింగ్ ద లాంగ్ అండ్ బోరింగ్ లెక్చర్. ఆ పాఠం బాగా బోరు కొట్టడం వల్ల ఆమెకి ఆవలింతలు వచ్చాయి. గొడవ పడటం. క్వారెల్. దే ఆర్ క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ క్వార్లింగ్ విత్ ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడ్డారు. క్షమాపణ చెప్పడం. అపాలజైజ్. షీ క్విక్లీ అపాలజైజ్డ్ ఫర్ ఇంటరప్టింగ్ ద కన్వర్జేషన్. ఆ కన్వర్జేషన్ మధ్యలో ఆమె డిస్టర్బ్ చేయడం వల్ల వెంటనే క్షమాపణ చెప్పింది. వేసుకొనుట. పుట్ ఆన్. షీ పుట్ ఆన్ మేకప్ టు గో టు ద పార్టీ. అంటే ఆమె పార్టీకి వెళ్ళడానికి మేకప్ వేసుకున్నది. కన్సోల్. షీ కన్సోల్డ్ హర్ ఫ్రెండ్ విత్ కైండ్ వర్డ్స్. అంటే తన ఫ్రెండ్కి ఏదో న్యూస్ విని బాధపడుతున్న టైంలో ఆమె తన మాటలతో తనని ఓదార్చింది. ఉమ్మివేయడం. స్పిట్టింగ్. షీ సా హిమ్ స్పిట్టింగ్ ఆన్ ద సైడ్ వాల్. అతను గోడ మీద ఉమ్మివేయడం ఆమె చూసింది. ఆఫ్ చేయడం. టర్న్ ఆఫ్. షీ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ కుకింగ్. అంటే వంట వండటం అయిపోయిన తర్వాత ఆమె స్టవ్ ఆర్పడం మర్చిపోయింది. ఊడ్చేయడం. స్వీప్. హీ స్వెప్ట్ ద లీవ్స్ ఆఫ్ ద పోర్చ్. అంటే అతను వరండాలో ఉన్న చెత్త అంతటిని కూడా ఊడ్చేశాడు. విరగడం. ఫ్రాక్చర్. అతని కాలు విరగడం వల్ల అతనికి ఊతకర్రలు అవసరమయ్యాయి. భావోద్వేగం. ఎమోషన్. షీ ఎక్స్ప్రెస్డ్ హర్ ఎమోషన్స్ త్రూ హర్ ఆర్ట్ వర్క్. She felt a deep sorrow when she heard the news. ఆమె ఎప్పుడైతే ఆ వార్తను విన్నదో బాగా విచారంగా కనిపిస్తున్నది. She realized too late that she had fallen into a trap of lies. ఆమె అబద్ధాలనే ఉచ్చులో చిక్కుకున్నానని చాలా లేటుగా తెలుసుకున్నది.
ఆమె అబద్ధాలనే ఉచ్చులో చిక్కుకున్నానని చాలా లేటుగా తెలుసుకున్నది. గుత్తి బంచ్. దెర్ వాజ్ ఎ బంచ్ ఆఫ్ కీస్ హ్యాంగింగ్ బై ద డోర్. దెర్ వాజ్ ఎ బంచ్ ఆఫ్ కీస్ హ్యాంగింగ్ బై ద డోర్ అంటే ఆ డోర్కి తాళాల గుత్తి వేలాడదీసి ఉన్నది. డోర్కి తాళాల గుత్తి వేలాడదీసి ఉన్నది. నెక్స్ట్ వన్, వ్యాయామం, ఎక్సర్సైజ్. షీ లైక్స్ టు ఎక్సర్సైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ వర్క్. షీ లైక్స్ టు ఎక్సర్సైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ వర్క్ అంటే ఆమె వర్క్కి వెళ్ళటానికి ముందు ఎక్సర్సైజ్ చేయడం ఆమెకి చాలా ఇష్టం. మెచ్చుకోను, అడ్మైర్. He admired her determination to succeed. He admired her determination to succeed. విజయం సాధించాలి అనే ఆమె యొక్క పట్టుదల చూసి అతను బాగా మెచ్చుకున్నాడు. విజయం సాధించాలి అనే ఆమె యొక్క పట్టుదల చూసి అతను బాగా మెచ్చుకున్నాడు. బేరమాడు, బార్గెన్. They struck a great bargain at the fish market. They struck a great bargain at the fish market. అంటే వాళ్ళు ఆ చేపల మార్కెట్లో మంచి బేరం కుదుర్చుకున్నారు. చేపల మార్కెట్లో మంచి బేరం కుదుర్చుకున్నారు. గుంపు, క్రౌడ్. ద క్రౌడ్ చీర్డ్ యాజ్ ద టీమ్ స్కోర్డ్ ఎ గోల్. ద క్రౌడ్ చీర్డ్ యాజ్ ద టీమ్ స్కోర్డ్ ఎ గోల్. వాళ్ళ టీం ఎప్పుడైతే గోల్ చేసిందో క్రౌడ్ మొత్తం ఒకసారిగా చీర్ చేశారు. నరికివేయు, హ్యూ. He skillfully hewed the tree into pieces. He skillfully hewed the tree into pieces. అంటే అతను ఎంతో నేర్పుగా ఆ చెట్టుని ముక్కలుగా నరికివేశాడు. దొంగతనం, స్టీల్. She stole my heart with her charming smile. She stole my heart with her charming smile. అంటే ఆమె తన మనోహరమైన చిరునవ్వుతో నా హృదయాన్ని దోచుకున్నది. ఆమె తన మనోహరమైన చిరునవ్వుతో నా హృదయాన్ని దోచుకున్నది. నెక్స్ట్ వన్, మర్చిపోవడం, ఫర్గెట్. ఐ ఆఫన్ ఫర్గెట్ వేర్ ఐ పుట్ మై కీస్. ఐ ఆఫన్ ఫర్గెట్ వేర్ ఐ పుట్ మై కీస్ అంటే నేను ప్రతిసారి కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోతూ ఉంటాను. నేను ప్రతిసారి కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోతూ ఉంటాను. వేరు కావడం, సెపరేట్. They were once lovers but now living separately. They were once lovers but now living separately. అంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి లవర్స్ అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ విడిగా నివసిస్తున్నారు అని అర్థం. చెమట, స్వెట్. The hot weather made them break out in sweat. The hot weather made them break out in sweat. వేడి వాతావరణం వారికి చెమట పట్టేలా చేసింది. వేడి వాతావరణం వారికి చెమట పట్టేలా చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.